జోర్దార్, నువ్వు భయపడకు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, హనీతోనే ఉంటాడు అయినా కూడా భయపడతాడు అని. అది ఎంత అవమానం. అలాగా? నువ్వు ఎవరిని చూసి భయపడవా? భయమా? భయం అనే పదమే నా డిక్షనరీలో కూడా ఉండదు. ఎందుకని? ఎందుకంటే నా దగ్గర ఇంగ్లీష్ డిక్షనరీయే ఉంది. నువ్వు చిన్నపిల్లాడిగా మారిపోయావు. ఏంటి హనీయా? నా పేరు హనీ కాదు, నా పేరు పంకజ్. అరే మిత్రులారా, మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఇది మన బన్నీ వాయిస్ కదా. పులి బన్నీని తినేసినట్టుంది. వైఫై పాస్వర్డ్ బన్నీకి మాత్రమే తెలుసు కదా. నేను నిన్ను వదిలిపెట్టను పులి. ఓయ్ మిత్రులారా, మన ఊరి వెనకుంది ఫారెస్ట్ జోను. మీరెవరూ భయపడకండి, ఇది నా ఫోన్ రింగ్ టోను. చప్పట్లు. వెళ్ళిపో పులి, వెళ్ళిపో వెళ్ళిపో పులి. ఒక రూమ్ లో నలుగురు భయపడిపోతున్నారు. అది పులి. జోర్దార్కి మామయ్య కాదు, మీరు షూ షూ అంటున్నారు. అరే మిత్రులారా, కాస్త ఆగండి, నన్ను చూసి భయపడొద్దు. లెఫ్ట్ కట్ చేయి. కాదు, మనం వెళ్ళాల్సింది రైట్ లో కదా. అప్పుడప్పుడు నాలాంటి తెలివైన వాళ్ళు కూడా తప్పులు చేస్తారులే. అరే మిత్రమా, కాస్త ఆగుతావా? నేను బన్నీరా, బన్నీ. ఇలా చూడు, నాకు కూడా మిమిక్రీ వచ్చు. నిజం చెప్పు, మమ్మల్ని మోసం చేస్తున్నావా? లేదు. బన్నీలాగే డాలర్ వేసుకున్నంత మాత్రాన నమ్మేస్తామా? కానీ ఈసారి నమ్మక తప్పదు. బన్నీ పులిగా మారి మంచి పని చేశాడు. ఇక పాలంతా నేనొక్కనే తాగొచ్చు. బన్నీ, నువ్వు ఎందుకని ఇలా పులివేషం వేసుకుని తిరుగుతున్నావు? అరే మిత్రమా, వచ్చే దారిలో నన్ను కోతి పులి పెయింట్ వేసి ఇలా మార్చేసింది. ఏం పర్వాలేదులే, ఇప్పుడు నువ్వు పులిగా మారిపోయావు కదా, నాతో పట్టురా. అది జూబాన్ కదా. జస్ట్ చిల్ గర్ల్. నేను అప్లోడ్ చేశాను. నేను మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొంటున్నాను విత్ 24 others. మా ఏరియాని క్రాస్ చేయకూడదని ముందే చెప్పాను కదా. ఇది గెద్దల ఏరియా, ఇక్కడికి ఎవరూ రాకూడదు. టాటాయిస్లు ఇక్కడికి రావడానికి నెలలో 3 సార్లు ప్రయత్నించాయి, కానీ మా ఏరియాని క్రాస్ చేయడానికి ఎవరికి అనుమతి లేదు. ఎందుకంటే మేము గెద్దలం. అర్జున్, వాడిని లేపారే. అరే ఒక్క నిమిషం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము సాయం చేయడానికి రాలేదు. అరే రే, ఎవరిని చూసి మనం భయపడుతున్నామో వాళ్ళకే అబద్ధం చెప్దాం. మేము ఇద్దరం ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మనం గద్దల్ని పక్షుల్ని వదిలేద్దాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళని, మన బండిలోనూ వాళ్ళు తీసుకెళ్లి డ్రాప్ చేద్దాం. అనుమానమా? దయచేసి మమ్మల్ని క్షమించండి.
మంచి షో, మంచి షో. కొట్టండి కొట్టండి, ఉత్తి కారేయండి. ఒక సహోదరుని చూడడానికి సాయం. అరే ఇంత స్మూత్ అయిన రోడ్డు ఎప్పుడు వేశారు? ఈ రోడ్లో స్కూటరు చాలా స్మూత్ గా వెళ్తుంది. ఆ! 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 ఎవరు నువ్వు? నేనే సాబ్ జాన్. ట్రైన్లోను బస్సులోను ఎక్కడానికి నాకు భయంగా ఉంది. ఆ? అయితే టికెట్ కొనుక్కుని ఎక్కొచ్చుగా. ఈ గోడ మీద పెయింట్ గీసి నువ్వేనా? లేదు 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 లేదు. అవును, నేనే ఇదంతా పెయింట్ చేశా. ఆ! 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 ఇది ఎలా ఉంది? అరే నీ ముఖంలో ఏదో ఉంది. ఇదిగో మిర్రర్ లో చూసుకో. ఆగరా, సిటీలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావా? లేదు 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 లేదు. అవును, చేస్తాను. నేను గొప్ప టాలెంటెడ్ పెయింటర్ని. పెయింటింగ్ నా ప్రాణం, పెయింటింగ్ నా శ్వాస, పెయింటింగే నాకు అన్ని. మా అమ్మ నాన్న కూడా అదే. అరే వచ్చావా బాబు? ఇంతసేపు నీ కోసం వేచి ఉన్నాను తెలుసా? వీడు వాడి నన్ను కొడుకు అనుకుంటున్నాడు. ఓ నో. నా దగ్గరికి ఎవరు వెళ్ళదు, దూరంగా నిలబడండి. మళ్ళీ బండిని తన పాత కలర్గా మార్చు. ఏంటి అనుమానమా? లేదు 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 లేదు. పెయింట్లు కలర్లు అన్ని ఖాళీ అయిపోయింది సార్. ఇంకొద్దిగా కలర్స్ తీసుకొద్దామని వెళ్తున్నాను. ఇలా చూడండి, దీంతో పెట్టుకుంటే మీ మోత మోగిపోతుంది. దీని సహాయం అవసరం లేదు. ఈ పెయింట్ నీటితోనే పోతుంది. చప్పట్లు. యారా, మీకేమైనా పిచ్చెక్కిందా? ఓ బకెట్ లో నీళ్లు తెచ్చి నా మీద పోయొచ్చు.
ఇదిగో అన్నా, ఇది తింటావా? ఎలా ఉంది? చేదుగా ఉందిరా. అదిరింది. అయితే జనాలు చెప్పేదంతా అబద్ధం అన్నమాట. నువ్వు చూడ్డానికి అల్లం తిన్న కోతిలా ఉన్నావు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. అన్నా, నీకు తగిన గుణపాఠం నేర్చుకున్నావా? లేదు 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 లేదు. నా పిల్లి ఎప్పుడు రాత్రిపూట ఏడుస్తుంది. ఎవరైతే ముందు బ్యాట్ తెస్తారో వాళ్ళే ముందు బ్యాటింగ్ చేయాలి. జరుగు జరుగు. జరుగు జరుగు కాదు, కొట్టు కొట్టు, బాగా కొట్టు. నేను నిన్ను జరగమని చెప్తున్నాను. నేను ఇప్పుడు బ్యాటింగ్ చేయాలి. సరే సరే, మిమ్మల్ని బ్యాటింగ్ అందిస్తాను, కానీ నా బౌలింగ్ గురించి మీకు అసలు తెలియదు. ఒకే బాల్లో నేను 3 వికెట్లు తీసాను తెలుసా? ఒక బాల్లో 3 వికెట్లు ఎలా వచ్చాయి? నా దగ్గర ఒక పెద్ద క్రికెటర్ సైన్ చేసిన ఒక క్రికెట్ బాల్ ఉంది. ఒక అబ్బాయి చెప్పాడు, ఆ బాల్ ఇవ్వు, దానికి బదులుగా 3 వికెట్లు తీసుకో అన్నాడు. బట్ ఆ డీలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక బాల్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాను. సరే సరే, అందరూ ఇప్పుడు సిద్ధంగా ఉండండి. నేను వెళ్ళి బౌలింగ్ వేయబోతున్నాను. ఇదేమైనా పనా ఏంటి? బౌల్ చేయబోతున్నాను అంటున్నావు, బౌల్ వేస్తానని చెప్పు. ఇదేమైనా ఉప్పు అనుకున్నావా ఊరికే వేయడానికి? ఇది క్రికెట్ బాల్, ఆ విషయం తెలుసుకో. ఈ బాల్ ని మనం విసిరే తీరాలి. ఇదేమైనా చెత్త కుప్ప విసిరేయడానికి? దాన్ని ఏమనాలంటే, హే, నువ్వు ఏం చెప్పొద్దు, త్వరగా బాల్ వేయి, అది చాలు. హే, ఎవరిక్కడికొచ్చి బట్టలారేస్తుంది? ఇదేంటి లాగుతూ లాగుతూ వస్తూనే ఉంది? అరే, దాన్ని పక్కన పడేయ్. అది బట్టలు కాదు, అది పాము. అరే రే రే, భయపడొద్దు భయపడొద్దు. అందరూ నన్ను పాము పాము అని భయపడుతున్నారు. ఇంట్లో గొడవ పడొచ్చి ఇక్కడ ఉంటున్నాను. ఆ గొడవలో విషమంతా కక్కేశాను. దానివల్ల మీరు భయపడొద్దు. అరే రే, నీకు అండర్ ఆర్మ్స్ కూడా లేదు, మరి నువ్వెందుకని సెంటు కొట్టుకుంటున్నావు? పిస్ పిస్ అని. నాకు చెయ్య ఉండుంటే గనక ఒకటిచ్చానంటే నీ సంగతి అంతే. ఆహా, ఉస్, ఉస్. సరే, మీరు అక్కడేం చేస్తున్నారు? మీరు ఉండాల్సింది పుట్టలో కదా. నేను చాలా క్లియర్ గా చెబుతాను, విను. నేను నా పుట్టలోనే ఉన్నాను. నా చోట్లోకి ఒక సైతాన్ వచ్చి దూరింది. మూసేస్తే తప్పే ఉంది. దీన్ని నువ్వు సైతాన్ అంటున్నావు. అరే రే, నేనుండే పుట్టలో అది మట్టితో నింపేసిందని అంటున్నాను. నా పుట్ట ప్రైమ్ లొకేషన్ లో ఉంది. దాని ఎదురుగా సలూన్ ఉండేది, అది యూస్ఫుల్ గా ఉండేది. మీరు మెనిక్యూర్ చేసుకోలేరు, పెడిక్యూర్ కూడా చేసుకోలేరు. సలూన్ ఉన్నా ఉపయోగపడదు కదా. అరే రే, నువ్వు చెప్పే సోది వినలేకపోతున్నానే. నిన్ను చూడాలని నా తల మీద రాసింది. అర్థమైందా? ఈ పుట్ట చాలా చిన్నదిగా ఉంది. దీన్ని ఎలా క్లీన్ చేయగలం బన్నీ? అలాగైతే పెద్ద ఇల్లు కట్టివ్వండి. సరే ఓకే, మనం ఇతనికి ఓ పెద్ద ఇల్లు కట్టిద్దాం. దానికి మనకు డోర్ కూడా పెడతాము. ఒరే గాడిద, పాము కంటూ ఒక డోరు ఉండదురా. నీకు అనుమానమా? ఏ పాము, నేను చెప్పేది నీకే. ఇప్పుడు నీ పుట్ట పూర్తి ఖాళీగా ఉంది. అందుకని నేను ఇప్పుడు హాయిగా వెళ్ళి అక్కడ ఉండొచ్చు. చప్పట్లు. పుట్టని క్లియర్ చేసి ఇచ్చారు, కానీ ఈ ఆటలో మీరందరూ ఎవరు? ఆహా, పుష్ పుష్. నాకు కాస్త పిస్ పిస్ వేయండి. నేను ఊరికే ఆడుకున్నానంతే. ఊరికే చేశాను, ఊరికే. ఎవరు?
భలే వచ్చారేంటి కాదు 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 ఏంటి నాకు కాస్త మతి మరపు లేదు 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 గుర్తొచ్చింది మనమంతా తను మర్చిపోతామా కాదు కాదు నేనెందుకు తన్ని దాచాలి అది లేదు 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 అంత గందరగోళంగా ఉందేంటి అవును మీరెవరు సార్? ఈ టపానే నా పొట్టని మూసేసింది. ఇతనికి ముసల్తనంలో వచ్చే జబ్బు వచ్చింది, కానీ ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. మంచి వాళ్ళు ఎప్పుడు ఇట్టాగా మాట్లాడతారు. మనసులో ఉన్న ప్రేమని ప్రేమలో ఉన్న మనసుని ఈ రోజు అంత గందరగోళంగా ఉంది. సింపుల్ గా చెప్తాను, మీరేం చేయాలనుకుంటారో చేసుకోండి. తన బిల్లుని కాదు 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 పాంపుట్ట కాదు కాదు అంత గందరగోళంగా ఉంది. మీ కారణం తెలియాలా? నాతో రండి. చీప్ క్వాలిటీ కాదు, చాలా మంచిది. అరే రే పిష్ పిష్ పిష్, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈస్ వెరీ ఫాస్ట్ జే. ఒక్క నిమిషం అక్కడే ఆగు. నేను చూస్తున్నా ఓవర్గా చేస్తున్నావు. నేను గనక నిన్ను కొట్టానంటే అర్థమైంది అర్థమైంది. నాకు చేతులు లేవు నిజమే, కానీ దానికి బదులుగా నోరిచ్చాడుగా. మీ అమ్మ మన్ను కాదు కాదు, మా అమ్మ మన్ను అదే కాదు. ఏంటిదంతా? ఈ మట్టి మా అమ్మ లాంటిదే. అవును. అరే మిత్రమా, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? మనం ఇప్పుడు అడవి చూడడానికి వచ్చామా? మనం తిరుగుతూనే ఉన్నాం. ఒకవేళ దారి తప్పిపోయామా? మ్యాప్ చూసి డ్రైవ్ చేయి. హనీ, బయలుదేరేటప్పుడు బ్యాగ్ లో మ్యాప్ పెట్టుకోమని చెప్పాను కదా, పెట్టావా లేదా? పెట్టాను. శభాష్. అయితే బ్యాగ్ నుంచి మ్యాప్ తీ. బ్యాగ్ ఇంట్లో ఉంది. నువ్వు మ్యాప్ ని బ్యాగ్ లోపల మాత్రమే కదా పెట్టమన్నావు, కానీ నువ్వు ఆ బ్యాగ్ ని కారులో పెట్టమని చెప్పలేదు కదా. అరే ఏంటిది? గొడవ పడ్డం ఆపండి. ఆ ఎలుగు బట్టిని దారి అడగండి. వచ్చేసాను సోదరా, వచ్చేసాను. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. వచ్చేసాను సోదరా, నేను వచ్చేసాను. నేను చెప్పేది కాస్త విను. చెప్పు. నేను వచ్చేసాను సోదరా, నేను వచ్చేసాను. మేము ఈ అడవిలో దారి తప్పిపోయాం. బయటపడే దారి చెప్పు. తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళు. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళి. రైట్కి వెళ్ళిన తర్వాత 12/15 అనే బోర్డు కనిపిస్తుంది. దాన్ని 3తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేసి 5ని యాడ్ చేయి. నేను వచ్చేసాను సోదరా, నేను వచ్చేసాను. ఒక విషయం తెలుసా, నేను ఇవాళ కొండెక్కుదాం అనుకున్నాను. సడన్ గా మా నాన్న నన్ను తిరిగి రమ్మన్నారు. నేను తిరిగి వచ్చేసాను సోదరా, నేను వచ్చేసాను. అరే ఏదడిగినా మళ్ళీ మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు. నువ్వు ముందుకెళ్ళు. నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తా. నో ఐడియా నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఈ ఏరియాలో ఇంకెవరితోనూ మాట్లాడను, ఎవరితోనూ. Say yes. Say oh. Say ah. Say on. Say why. Sorry. సారీనా, 5 టాటాయిస్లు వచ్చాయి. ఎన్సైక్లోపీడియా కోసం అడవిలో ఉన్న టాటాయిస్ని హైర్ చేశారా? మేము ముందు డిస్కోలో పని చేసేవాళ్ళం, అందుకే మాకు ఇలా అలవాటైపోయింది. మాకు కావాల్సింది మీ నుంచి అదేనన్నమాట. Say hey. Say e. Say L. Say p. P. Help. 2 సార్లు ఎందుకని పి అన్నావు? హెల్ప్ అవసరం కదా. ప్లీజ్ మాకు సహాయం చేయండి. నా తమ్ముడు కచ్వేశ్వర్ కొండ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళి కాలు జారి కింద పడిపోయాడు. కొండ ప్రాంతంలో కొన్ని జంతువులు వాళ్ళ ఏరియా క్రాస్ చేయడానికి నన్ను అనుమతించలేదు. మమ్మీ
అదెలా వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అంటున్నారు? అదేమైనా వాళ్ళ బాబుగారి సొత్తా? ఏయ్! అవి మామూలు పక్షులు కాదు, అడవిలో ఉండే ఆ, గద్దలు. సర్లే అయితే మనం రూట్ మార్చడమే మంచిది. నువ్వేం దిగులు పడద్దు, నీ తమ్ముడిని వెతికి తీసుకురావడానికి మేం సాయం చేస్తాం. సెట్టి సెహేట్ సెయ్యే. అరే రే వీడు చాలా చాలా స్లోగా ఉన్నాడు. త్వరగా పద. ఫోర్ 251. అదేంటి? ఓటీపీనే. క్యాబ్ ని పిలిచాను, నువ్వు అందులోకి త్వరగా వచ్చేసేయి. నేను ఎత్తుకొని నేను నడవలేకపోతున్నాను. నువ్వు ఏమన్నా సరే నీ స్పీడు టాటా స్పీడ్ లానే ఉంది. లేదా నువ్వు నీ షెల్ ని అమ్ముకోవచ్చు కదా. సరే, అది అమ్మదలుచుకోలేదు. దాన్ని అమ్మేసేయి, దాంతో నీకు ఉపయోగమే లేదు.